ఉంటావునా ఎంత వీరులారా మీకు లాల్ సలాం వీర యోధులారా మీకు లాల్ సలాం వీరులారా మీకు లాల్ సలాం వీర యోధులారా మీకు లాల్ సలాం వీరులారా లాల్ సలాం సురులారా లాల్ సలాం వీరులారా లాల్ సలాం సురులారా లాల్ సలాం వీరులారా మీకు లాల్ సలాం సురులారా మీకు లాల్ సలాం వీరులారా మీకు లాల్ సలాం సురులారా మీకు లాల్ సలాం వీరులారా మీకు లాల్ సలాం వీర జోహార్ కమ్మి రామనారెడ్డి గారికి జోహార్ కమ్మి రామనారెడ్డి గారికి జోహార్ కమ్మి రామనారెడ్డి గారికి జోహార్ వందనాలు మీకు సకల పనులు ఈ సంపదలు ఎదురొచ్చి పదవి పంపాకాల పల్లెముల తెచ్చిన ఏ ప్రాలబోలకు లొంగని యోధులు కోరి వచ్చిన సిరులకు కొన నోట తాకాని జననేతలు కోరి వచ్చిన సిరులను కొన నోట తాకాని జననేతలు మా ధర్మభిక్షమయ్యా ఓరన్న మట్టిలో మా నిత్యము. ఈ హైదరాబాద్ సంస్థానంలో తన పరిపాలన కొనసాగించాడు. అనేక నిరంకుశత్వ పాలన, నికృష్టమైనటువంటి పాలన, నియంత పాలన కొనసాగించినటువంటి పరిస్థితి అనేక సందర్భాలలో మనం చెప్పుకుంటా ఉన్నాం. అనేక రకాల పన్నులు వసూలు చేసి అనేక విధాలుగా ఎత్తి చేయించుకొని అనేక ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో రావి నారాయణ రెడ్డి గారు 1947లో భారతదేశానికి స్వాతంత్రం వస్తే 1900 ఆగస్టు 47 వస్తే ఆ నైజాం నవాబ్కు ఆ సంస్థానానికి వ్యతిరేకంగా 1947 సెప్టెంబర్ 11వ తారీఖు నాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలిపివ్వడం జరిగింది. నైజాం నవాబ్ దగ్గర అనేక మారునాయుధాలున్నాయి. మంచి మంచి రైఫిళ్ళు, పిస్తుళ్ళు, తుపాకులు, మందుగుండు, మారునాయుధాలు అనేక రకాలుగా అతని దగ్గర ఉన్నాయి. తెలంగాణ సాయుధ పోరాటానికి పిలిపించినటువంటి మన దగ్గర ఆ రకమైనటువంటి మందుగుండు సామాగ్రి లేదు. అయినా గ్రామాలలో అన్ని వర్గాల ప్రజల్ని చైతన్యపరిచి ఆ నైజాం నవాబుకు వ్యతిరేకంగా ఒడిశాలలో రోకల్ బండలు, కారం పొట్లాలతోటి 1 సంవత్సరం పాటు పోరాటం కొనసాగించినటువంటి ఘనత రావి నారాయణ రెడ్డి గారు, బద్దం ఎల్లారెడ్డి గారు, మగ్దుం మొయినుద్దీన్ గారు, అనేక మంది పోరాట ఫలితంగా నైజాం నవాబు ఈ దేశం నుంచి వెళ్లిపోయి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం కావటం జరిగింది. ఆ పోరాటంలో 4500 మంది మృతి చెందడం జరిగింది. 4500 మందిలో దాదాపు 3000 మంది మన నల్లగొండ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి అమరులు నేల కొరిగారు. అంతటి మహత్తర పోరాటం నిర్వహించినటువంటి రావి నారాయణ రెడ్డి గారు ఆ తర్వాత జరిగినటువంటి జనరల్ ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంటుకు పోటీ చేసి ఈ దేశంలో అందరి పార్లమెంటు సభ్యుల కంటే ప్రధానమంత్రిగా కొనసాగిన జవహర్లాల్ నెహ్రూ కంటే అత్యధిక ఓట్లు తెచ్చుకొని ఉత్తమ పార్లమెంటేరియన్గా భారతదేశ పార్లమెంటులో గుర్తింపు తెచ్చుకున్నటువంటి మహానాయకుడు మన రావి నారాయణ రెడ్డి గారు. ఆ రావి నారాయణ రెడ్డి గారు నల్లగొండ జిల్లాలో జన్మించటం, ఈ భువనగిరి గడ్డ మీద జన్మించటం అనేది మనందరి అదృష్టంగా భావించవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ భూములు మంచి వారి ఆదర్శాన్ని మనమంతా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. వారి లక్ష్యాలని సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ముందు మనం ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీని, దాని ప్రజా సంఘాలని నిర్మాణయుతంగా నిజమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళు అవుతారని చెప్పేసి ఆ రకంగా యాదాద్రి భువనగిరి జిల్లా కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాలు ప్రయత్నం చేయాలని చెప్పని కోరుతూ ఈ ఏర్పాట్లు చేసినటువంటి ఈ యొక్క హైదరాబాద్ సంస్థానానికి సంబంధించినటువంటి ఈ నిజాం పారదోలడానికి ఈ ప్రాంతంలో రైతాంగ సాయుధ పోరాటాన్ని పిలుపునిచ్చి, అంటే ముఖ్యంగా మన కార్యదర్శి గారు చెప్పినట్టుగా ఆనాడు ఈ యొక్క రజాకారులకు సంబంధించి, అంటే ముఖ్యంగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, అదేవిధంగా వారికి సహకారంగా ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదము అనేక రకాలుగా తుపాకీ, మందుగుండు, ఎల్లేని సేన ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్కరోజు కూడా వెనుకడు వేయకుండా భారత సైన్యాన్ని తయారు చేయడంలో, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ముందు నడపడంలో ఏ ఒక్క తుపాకీ గుండు లేకుండా, తుపాకీ లేకుండా ఇక్కడ వీరసేనని తయారు చేసి ఆ 1.5 సంవత్సర కాలంలో మన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపినటువంటి గొప్ప మహానాయకుడు వారు. ముఖ్యంగా ఆ యొక్క రైతాంగ సాయుధ పోరాటంలో 4500 మంది
మృతవీరులు జరిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆలేరు, భువనగిరి ఈ ప్రాంతానికి సంబంధించి, జనగాము ఈ ప్రాంతానికి సంబంధించింది, ఉమ్మడి నల్లగొండ జిల్లా జనగామకు సంబంధించినటువంటి ఈ జిల్లా వాస్తవులు దాదాపైన 3600 మంది మృతవీరులు జరిగిన మృతవీరులు మేలకొరినటువంటి గడ్డ మన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట గడ్డ. అంటే దానికి ముఖ్యంగా ఆనాడు 4500 మంది మృతవీరులు జరిగినటువంటి పరిస్థితుల్లో ఆనాడు రజాకారులు, అదేవిధంగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈయన ఒక తెలంగాణ ప్రాంతాన్ని వదిలిపెట్టిన తర్వాత 10 లక్షల ఎకరాల భూములను పంచడంలో గొప్ప మహానాయకుడు రావి నారాయణ రెడ్డి గారు. ఆ 10 లక్షల కూడా ఇంకా నిజంగా చెప్పాలంటే మరి భూములు కానీ అనుకున్న ఆ త్యాగమూర్తుల అనుకున్నట్టు ఇంకా సబలీకృతం కాలే. గ్రామాలలో సబలీకృతం కావాలంటే ఆనాడు రజాకారుల మీద ప్రజలు ఎట్లా తిరుగుబాటు చేసిండ్రు, ఆనాడు ఎత్తిగొట్టాలు, లేవిగల్లలు, మనము భూమి మనం దున్నుకుంటే నైజామోనికి పన్ను కట్టాలి, ఇవన్నీ ప్రజలలో చైతన్యం చేసి నాయకులను మన దామోదరెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళ దగ్గర పిరంగులు, మందుగుండు సామాగ్రి ఉంటే ప్రజలలో రోగలి బండ, కారం పొడే మనకు ముఖ్యం. ఎమ్మటే ఉవ్వెత్తున జనమంతా తయారయ్యి తిరుగుబాటు చేసి రజాకారులను తునిముట్టించి ఇవాళ ప్రజారాజ్యంలోకి తీసుకొచ్చిన ఘనత ఆనాడు కమ్యూనిస్టు, ఈనాడు వాళ్ళ వారసత్వంగా మనం ఉన్నాం. కాబట్టి అలాంటి అన్యాయాల అక్రమాలను ఎదిరించి ఇవాళ ప్రతి గ్రామంలో పార్టీని నిర్మాణం చేసి అక్కడ జరుగుతున్న అన్యాయాల అక్రమాలను ఎదుర్కొని మరి నిస్వార్థంగా ఫలితంగానే మనకు వచ్చిందని గుర్తు చేసుకోవాలి. ఒకసారి మనకేమొచ్చిందా అంటే ఆనాడు నేనే ఇప్పుడు 62 ఏళ్ళు, ఆ 50 ఏళ్ల క్రితమే నాకు గుర్తున్నప్పటికీ చాలా తిండి దొరికినటువంటి పరిస్థితి. ఎవరికి భూమి లేదు, అందరూ గోసులు పెట్టుకుని రెడ్ల దగ్గర పనిచేయాల్సిన వారి అగ్ర కులాల వాళ్ళ పెత్తనాలు ఉండేది. ఆనాడు ఉన్నటువంటి వ్యవస్థకు ఇప్పటికి ఎంతో మార్పు. అటువంటి వ్యవస్థల మరి మన భారత రాజ్యాంగం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగం నిర్మాణంలో ఉన్నటువంటి భాగంలో ఆయన రాసిన విధానాన్ని ఇలా ఎర్రజెండా పార్టీ కొంత అమలు జరుపుతా ఉన్నది. అటువంటి వ్యవస్థలో మనం ఇప్పుడు ఉన్నాం. ఎవరైనా మాట్లాడితే అందరికీ మాట్లాడే హక్కు వచ్చింది, అందరికీ తిండి దొరుకుతుంది, అందరికీ భూమి ఉన్నది, అందరికీ ఇంతో అంతో బర్రె దుడ్డి అన్ని దొరుకుతా ఉన్నాయి. కానీ ఆర్థిక అసమానతలు తొలగాలి ఇంకా. ఎందుకంటే డబ్బున్నవాడు కోట్లకు పడలేస్తారు, పేదవాడు ఇంకా పేదవాడు అయిపోతా ఉన్నాడు. కాబట్టి ఈ ఎర్రజెండా నాయకత్వాల ఆనాడు నేను ఇక్కడ మన చెన్నారెడ్డి గారితో భువనగిరికి ఆ బ్యాగ్ పట్టుకు వస్తే ఒకసారి ఇక్కడ వాళ్ళ ఇంటికి రావినారు లేదు. అందుకనే మనమే ఇంత పెద్ద పోరాట చరిత్ర కలిగిన నాయకుని మనం భవిష్యత్తులో వారు చేసేటువంటి పోరాట స్ఫూర్తిని ఈ ప్రాంతంలో నిలుపుకొని మన యాదాద్రి భువనగిరి జిల్లాకు తలమానికంగా ఉన్నటువంటి రావణారెడ్డి గారికి మన అందరం కూడా వారి స్ఫూర్తిని తీసుకుపోయి ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఈ దూరం ఉండే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడే కొంతమేరకు మనం కార్యక్రమం నిర్వహించుకున్నాం. కానీ నేను జిల్లా ఏర్పడిన తర్వాత రావినారెడ్డి గారి స్తూపం పెడతామని అనేక మంది నాయకులు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేగా అనేక మంది వాగ్దానాలు చేశారు. కానీ ఎవరు కూడా ఆచరణలో చేయడం పరిస్థితి ఉన్నది. కానీ జిల్లా ఏర్పడిన తర్వాత నేను గతంలో ఉన్నటువంటి శ్రీరాములు గారికి వారి దృష్టికి తీసుకొచ్చాను. ఇక్కడ రావణారెడ్డి గారి స్తూపాన్ని మనం పెట్టాల్సిందే, మనం పార్టీ యాత్రను మనం నిర్వహించాలని మనం చెప్పినప్పటికీ కూడా ఆ రోజు మరి ఎందుకో మరి ఆ విషయం పక్కనే పోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా జిల్లా కార్యదర్శి, నూతనంగా జిల్లా కార్యదర్శి గారు, సహాయ కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులందరూ కూడా ఒక ప్రెస్టేజ్గా తీసుకొని బోలా సత్యనారాయణ గారు అసిస్టెంట్ సెక్రటరీ చెప్పినట్టుగా ఎవరి మీద ఆధారపడకుండా మనం స్వంతంగానే మన పార్టీ ఆధ్వర్యంలో మన నాయకుని విగ్రహం మన భువనగిరిలో ప్రతిష్టానం చేయడానికి కూడా మా అందరూ కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి. అందరూ లాల్ రావినారాయణ రెడ్డి గారు అమరవీరుల త్యాగ ఫలితమే స్వతంత్ర భారతం వచ్చిందన్న, స్వతంత్ర భారతం వచ్చిందన్న. జంజలు వాళ్ళ భాగవతంతో జాతిని రూపిందో నాయన, జాతిని రూపిందో నాయన. ఇందులో ఒక రెండు నిమిషాలు మాట్లాడతాను. ఆ రోజులో జంజలు వాళ్ళ భాగవతంతం దాంట్లో ఏదైతే వస్త్రాలు ఉంటాయో ఆ వస్త్రాలు బ్రిటిష్ వాళ్ళు మా వస్త్రాలు కట్టుకోవాలన్నప్పుడు మన ఒక భారత నారీమణులు అవి తీసి పడేసిన ఆ క్రమంలో వాళ్ళు మీ బట్టలు కూడా మేము తీసేస్తామన్న క్రమంలో మీతో బతికే కన్నా మేము చనిపోతామని చెప్పి సబీ నదిలో పడి వేలాది మంది యువకులు అలా వాళ్ళ సొంత వాళ్ళు అమరులు అయ్యారు.
అది గుర్తించినటువంటి రావు నారాయణ రెడ్డి కూడా ఆ నెవరితో కూడా వాళ్ళతో గాంధీతో కూడా మాట్లాడి ఇది చాలా దారుణము, ఇది మనం ఖచ్చితంగా దీన్ని స్పందించి దీన్ని ఒక ఉద్యమ రూపంలో తీసుకోవాలని చెప్పి వాళ్ళ పెద్ద ఎత్తున వాళ్ళు ఆ ఒక చర్చ జరిపి ఈ రోజు మన స్వతంత్రం రావడానికి ఎంతో గొప్ప త్యాగమూర్తి రావు నారాయణ రెడ్డి గారు, ఎంతో మంది అమరులు పారుల రామచంద్ర అలాంటి వారులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా వాళ్లకు మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ అమరవీరులకు జోహాలు, రావు నారాయణ రెడ్డి గారికి జోహాలు. మరో వర్ధంతి సభకు అధ్యక్షత వహించిన భువనగిరి మండల కార్యదర్శి దాసరి లక్ష్మయ్య గారికి, ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా పార్టీ సెక్రటరీ యానాల దామోదరెడ్డి గారికి, అట్లాగే రాష్ట్ర సమితి సభ్యులు ఈ జిల్లా మాజీ కార్యదర్శి కామ్రేడ్ గోదా శ్రీరాము గారికి, ఈ జిల్లా కమ్యూనిస్టు పార్టీ రాజ్యాంగాన్ని వెళ్ళగొట్టడంలో మీరు పాత్ర ఉంది. స్వతంత్రం 1947 ఆగస్టు 15వ తారీఖు నాడు ఈ దేశానికి తిరిగొచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో ఈ దేశంలో సంస్థానాలు దాదాపు 6-7 సంస్థానాలు ఉండేవి. అందులో అతిపెద్ద సంస్థానం ఏదైతే ఉందో ఇది హైదరాబాద్ సంస్థానం. ఇప్పుడు కేవలం ఈ తెలంగాణ రాష్ట్రం వరకే అది రాష్ట్రంగా అవతరించబడింది. స్వతంత్రం వచ్చిన తర్వాత దీన్ని కూడా ఒక ముస్లిం రాజ్యంగా, పాకిస్తాన్ లాగా మరో ముస్లిం దేశంగా ప్రకటించాలని కాసిం ఉస్మాన్ అలీ ఖాన్ పాషా గారు ప్రాధాన్యపడడం జరిగింది బ్రిటిష్ సామ్రాజ్యవాదులు. ఆ నేపథ్యంలో అట్లాగే కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని ఉస్మాన్ అలీ ఖాన్కు అప్పగించడం జరిగింది. అప్పుడు రాజు ఉస్మాన్ అలీ ఖాన్ అయితే వారికి రెండొక రాజు కాసిం రిజ్వీ గారు ఉండేవాడి. కాసిం రిజ్వీ గారు వారు తీసుకున్నటువంటి నిర్ణయమే శివకాలైనది. ఉస్మాన్ అలీ గారు రాజు అయితే, రాజు నిమిత్త మాత్రం బొమ్మ అయితే, ఈ రాష్ట్రాన్ని, ఈ సంస్థానాన్ని అధిగమించి పరిపాలించేటువంటి వాడే అనాల్సిందే వాడిని కాసిం రిజ్వీ గారు. ఆ కాసిం రిజ్వీ గారు ఈ ప్రాంతంలో అనేక రకాలైనటువంటి చిత్రహింసలు, నిర్బంధ హింసలు, భరణకాండలు కొనసాగిస్తున్న ఈ నేపథ్యంలో, అంటే ప్రతి మనిషికి స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితులలో దేశానికి స్వతంత్రం వచ్చినా ఈ తెలంగాణ ప్రాంతానికి, ఈ హైదరాబాద్ సంస్థానానికి స్వతంత్రం రాలేదు. తెల్లదోళ్ళు వెళ్ళిపోయినా, నల్లదోళ్ళు వచ్చినా వారి యొక్క కరెంట్ అవసరాల కింద నిలబడుతున్న ఈ నేపథ్యంలో ఈ ప్రజానికాన్ని కాపాడుకోవడానికి ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో లాల్ సలాం లాల్ సలాం నీకివే మా లాల్ సలాం లాల్ సలాం. ఏ ఆశయ సాధనకు అసురులు అర్పించిన అమరవీరులారా లాల్ సలాం, అమరవీరులారా లాల్ సలాం. జయ రావు నారాయణ రెడ్డి గారికి, వేదన గారికి ధన్యవాదాలు. స్వాములు, జాగీరదారులు, జమీందారులు పాత్ర లేకుండా పోయారు. అయినా వారి ఆనవాళ్ళు ఎంతగా కొనసాగుతున్నాయి. ఇది దురదృష్టకరం. ఇక్కడ ప్రజలు ఇప్పటికి కూడా దారిద్ర్యం లేకుండా కొనసాగుతారు, బతుకులు నడుస్తున్నారు. సరే, మనం కమ్యూనిస్ట్ పార్టీగా మనం ఎంత కృషి చేస్తున్నా కానీ ఆ బతుకులు అలాగే ఉన్నాయి. కామ్రేడ్ మరి ఆకాశంలో ధృవతారైన మనకు వెలుగునిస్తూ ఎప్పటికీ కనిపిస్తున్న తెలంగాణ, పూర్వ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సేనాని రావు నారాయణ రెడ్డి గారికి ఊహలు అనుభవిస్తున్నాం. అయితే నాదొక చిన్న కోరిక ఉంది. ఇప్పుడు ఇప్పటికీ 34 సంవత్సరాలు గడిచిపోయినాయి. అభినయ్ శ్రీ నారాయణ రెడ్డి గారు, కామ్రేడ్ రావు నారాయణ రెడ్డి గారు. అయితే ఇక్కడ రావి నారాయణ రెడ్డిని గన్నావమ్మా, అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా, అమ్మా తొలి పొద్దును గన్నావమ్మా,
కన్నందుకు నీ కాళ్ళకు దండాలు వెడుదుమో కన్నీళ్లతో కాళ్ళు కడిగి రుణము తీర్చుకుందుము అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా అమ్మా రావినారాయణ రెడ్డిని గన్నావమ్మా అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా అమ్మా రావినారాయణ రెడ్డిని గన్నావమ్మా పురుటినొప్పుల బాధ పేదోళ్లకు అంకితమా పురుడోసుకున్న తల్లి ఉదయించిన సూర్యుడిలా నేల మీద అడుగు పెడితే పుడను పులకరించిందా ప్రకృతినే పులకరించి పురుడు నూరి పోసిందా అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా అమ్మా తొలి పొద్దును గన్నావమ్మా అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా అమ్మా తొలి పొద్దును గన్నావమ్మా అడవిలోన ఆకులల్ని వలుముకొని ముట్టాడి మోగుడు పూల నోము పులకాన్ని దిద్దుకొని ఎర్రని వర్ణముల కళ్ళను తెరుచుకొని ఎర్రని వర్ణముల కళ్ళను తెరుచుకొని ఎదురు తిరిగి పోరాడి ధైర్యాన్ని ధారపోసి అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా అమ్మా రావినారాయణ రెడ్డిని గన్నావమ్మా. తెలంగాణ ప్రాంతంలో నిజాం వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి ప్రముఖుల్లో ఒకరు. మనకు ఆర్ఎన్ గారు ఈ ప్రాంతం అయితే బద్దం ఎల్లారెడ్డి గారు అటు ప్రాంతం హైదరాబాదు మక్తం మొయినుద్దీన్ గారు ఇదంతా నిజాం వ్యతిరేక ఉద్యమాన్ని ఎట్లా కొనసాగించాలి, వారిని ఎట్లా గద్దెదించాలనేది ప్రధానంగా మన నాయకులు ఆలోచించినటువంటి పరిస్థితి. దీనికి అనేక కారణాలు ఉన్నాయనుకోండి. నేను అందులో వెళ్ళదలుచుకోలేదు కానీ అందరూ మాట్లాడారు. కాబట్టి 34 సంవత్సరాలుగా చనిపోయిన నాటి నుంచి నేటి వరకు కూడా మన నాయకులు చెప్పిన ప్రతిపాదనలన్నీ కూడా వస్తున్నాయి. ఎందుకు అమలు అయితే లేదని వేరే విషయం. అమలు కావాలంటే ఎవరో ఒకరు ముందుకు వస్తున్నారు, వెనుకపోతున్నారు. ఆర్ఎన్ గారు మనకు తెలిసినటువంటి పద్ధతుల్లో చూసినప్పుడు ఆయన భూ పోరాటాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినాడు. ఆయన కొనబడినటువంటి 100 ఎకరాల భూమి, నాకు తెలిసి 500 ఎకరాల భూమి నవాత్పల్లి, ముల్లపల్లి, సోమారం ఈ గ్రామాలన్నీ కూడా ఆయన కుండబడిన భూములనే దారాదత్తం చేసినాడు, ఫ్రీగా పంపిణీ చేసినాడు. ఎర్రబెల్లి కూడా మన జిల్లా కార్యదర్శి గారు, నూతనంగా వచ్చినటువంటి జిల్లా కార్యదర్శి గారు దీన్ని చొరవ తీసుకొని రామనారాయణ రెడ్డి గారి కౌన్సిలర్కి ఇంతకుముందుకు మన నాయకులు కొన్ని వాగ్దానాలు చేశారు. ఏం వాగ్దానాలు చేశారంటే ఈ భువనగిరిని కూడా రామనారాయణ జిల్లాగా మార్చాలనేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ జిల్లా పేరు పెట్టలేకపోయినారు. ఇది దురదృష్టకరమైనటువంటి వార్త. కాబట్టి దీన్ని మీరందరూ వచ్చినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ఈ సమావేశాన్ని ఇంతతో ముగిస్తాం.